ప్రజలందరికీ మా యొక్క గంగముడి తరఫున మా యొక్క అమరణ గారి తరఫున ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం ముందుగా. అలాగే ఈరోజు మన విజయవాడ నుంచి రప్పించాం కళాకారుల్ని పొలంనేరులో. ఎందుకంటే సినీ ఇండస్ట్రీలో ఉన్న హీరోల్ని చూస్ చేస్తూ వాళ్ళు చాలా చక్కగా చేస్తారు. అట్లాంటి కార్యక్రమానికి మనకి యునైటెడ్ పై మన గంటారు డాక్టర్ మురుగన్ ఈయనకి చాలా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. అలాగే ఈయన వచ్చేసి మరీ గొప్ప కార్యక్రమాలు మన 6 రోజులు కావచ్చు, 4 రోజులు కావచ్చు, ఎన్నో ప్రోగ్రామ్స్ కూడా చేస్తున్నాడు. అలాగే ప్రతి ఒక్క రోజు నిత్యం అమ్మవారికి అలంకరణ మన మురుగన్ గారే రోజు చెప్తుంటారు, మీరు వింటారు. ఈయన ఆయన అందరూ క్లాస్ కొట్టమ్మా అంత కూడా దీనికి మా యొక్క కమిటీ తరఫున, మా యొక్క గుడి తరఫున, పరంగా నియోజకవర్గ గంగం గుడి తరఫున ఇతనికి మా యొక్క ధన్యవాదాలు తెలుపుకుంటూ, అలాగే అమరన్న గారి తరఫున కూడా మా యొక్క ధన్యవాదాలు తెలుపుకుంటూ ఆయన 2 మాటలు మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం. డాక్టర్ మురుగన్ గారికి గంగం గుడి తరఫున చైర్మన్ శ్రీధర్ గారు సన్మాన కార్యక్రమం జరుగుతూ ఉంది. అందరూ తప్పట్లు తగ్గడానికి కోరుతున్నాం. అలాగే ఈరోజు మురుగన్ గారికి వారి భార్య బిడ్డలకి గంగమ్మ యొక్క కృపా కనెక్షన్ ఎప్పుడూ ఉండాలని సాక్షాత్ గంగమ్మను మనం కోరుకుంటున్నాం. అలాగే మురుగన్ గారు మన యొక్క గంగమ్మ జాతర శుభాకాంక్షలు. మన పొలంలో గంగ జాతర అంటే ఒక పాత్రకి ఒక విలేజ్. ఆ అమ్మ ఆశీర్వాదాలు అందరికీ ఉండాలని కోరుకుంటున్నాము. మన డాక్టర్ మురుగన్ గారు గంగమ్మ భక్తులు, గంగమ్మ ఆరాధకులు, 2 రోజులు అన్నదానం నిరంతరం అన్నదానం చేస్తున్నాడు. అమావాస రోజు కానీ, పౌర్ణమి రోజు కానీ ఎన్నో సేవా కార్యక్రమాలు ఆపదంలో ఉంది. కానీ ముందుండి ఎన్నో సహాయ సహకారాలు చేస్తూ ఉన్నారు. ఈ రోజు మన పొలంలో ఎప్పుడు లేని విధంగా గంగమ్మ అలంకారం అయితేనేమి, మన సంఘం తరఫున అన్నదానం అయితేనేమి, షిడ్స్ రోజు, చాటు రోజు అమ్మవారికి అమ్మవారి ప్రేమతో 2,00,000 రూపాయలు సమర్పించారు. వారికి ఆ తిరుపతి గంగమ్మ వారికి, వారి కుటుంబానికి మంచి ఆశీర్వాదం నుంచి ఇంకా మంచి స్థాయికి రావాలని మనసారా కోరుకుంటూ ఆయనకి నా తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ధనస్వామిని ఆహ్వానించి ప్రజలందరికీ సంతోషం కలిగించాలని ఆయన సంకల్పించాడు. అదేవిధంగా ఈ ప్రోగ్రాం సేపు అందరికీ టిఫిన్ ఏర్పాటు చేశారు. దయచేసి తోడుబాటు లేకుండా క్యూ లైన్ పాటించి ప్రతి ఒక్కరూ ప్రసాదం తీసుకొని తినండి. ఆయనకు గంగమ్మ ఆశీర్వాదం ఇంకొకసారి కోరుకుంటున్నాడు. ఇంకా ఉన్నత స్థాయికి రావాలని మనసారా కోరుకుంటున్నాను. చిరంజీవి పొందమ్మా బాలకృష్ణ చిరంజీవి మా శివకుమార్ ఆర్ట్స్ హైదరాబాద్ వారిచే సినీ గ్రూప్స్ లో కార్యక్రమంలో భాగంగా తదుపరిగా మెగాస్టార్ చిరంజీవి గారు చేస్తూ ఉన్నారు. అల్లుడా మజాకాయ చిత్రం నుంచి సాంగ్ అందరూ గట్టిగా చక్కట్లు విజయించండి. సార్గా ఈ పద్ధతి పాటించేసి దయచేసి అందరూ వచ్చేసి బయటగా టిఫిన్ చేస్తున్నారు. ఇప్పుడు ఈ అన్నదానం కూడా చేస్తున్నది కూడా డాక్టర్ మన పొలంనేరు గంగమ్మ గుడి కమిటీ తరఫున మన అన్న శ్రీధర్ చైర్మన్ అన్న తరఫున మాకు ఈరోజు అవకాశం ఇచ్చినారు. మాకు అవకాశం ఇచ్చిన దానికి మా తరఫున వాళ్ళ కమిటీ తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటూ ఉన్నాము. మాకు ఇచ్చిన అవకాశానికి అందరికీ కమిటీ తరఫున అందరికీ నమస్కారం తెలుపుకుంటూ ఉన్నాము. అట్లే ప్రతి ఒక్క రోజు అమ్మవారి అలంకరణము, మనము అమ్మవారి అలంకరణము అవతారం మారుతూ ఉంటుంది. ప్రతి ఒక్కరూ ఆ గంగమ్మ తల్లి ఆశీర్వాదం అందరికీ
గంగమ్మ ఆశీర్వాదం అందరికీ చేరాలనేసి ఆ గంగమ్మ తల్లిని మనస్ఫూర్తిగా నేను వేడుకుంటున్నాను. గంగమ్మ తల్లికి ఎంత సేవ చేశానో తక్కువే. నేను గంగమ్మ తల్లిని నమ్మినాను, బాగున్నాను. మీరు కూడా ఆ తల్లిని నమ్మండి, ఖచ్చితంగా అందరూ బాగుంటారు. ఆ గంగమ్మ తల్లి ఆశీర్వాదం ఇక అందరికీ ఖచ్చితంగా రుణపడి ఉంటుంది. ఇలా ప్రతి ఒక్క రోజు అలంకరణ కూడా ఉంటుంది. ఈసారి సిరిసికి ఎప్పుడూ లేనంత ఇది కూడా ప్రోగ్రాములు కూడా పెడతా ఉన్నాము. అది కూడా మా శ్రీధరన్న తరఫున మాకు అవకాశం ఇచ్చినారు. అమ్మవారు సిరిసి రోజు మంచి ప్రోగ్రాములు కూడా జరుగుతుంది. దానికి కూడా అందరూ తెలుసుకోవాల్సిందిగా కోరుతున్నాము. ఇలా కొంచెంలా అన్నదానం కూడా జరుగుతూ ఉంది. అందరికీ ఈ అవకాశం ఇచ్చిన మన నియోజకవర్గ ఎమ్మెల్యే అమరన్న గారికి, మన చైర్మన్ శ్రీధర్ అన్న గారికి నా తరఫున ధన్యవాదాలు తెలుసుకుంటా ఉన్నాను.